పాకిస్తాన్ ఈసారి కొట్టే దెబ్బకి మాత్రం ఇక తిరిగి లేవకుండా కొట్టేలాగా చూస్తున్నారు, దానికే ప్లాన్ చేస్తున్నారు. ప్రధాని మోదీ మాత్రం అదే దృఢ నిశ్చయంతో ఉన్నారు, అంతే ఇదిగా ఉన్నారు. ఆయన కసి మనం చూస్తుంటే ఆ సమావేశాలు కానీ లేకపోతే బీహార్ లో జరిగినప్పుడు మిమ్మల్ని వెతికి చంపుతాం, మీరు భూమి మీద ఎక్కడ దాక్కున్నా సరే మిమ్మల్ని ఎతికి చంపుతామని కూడా చెప్పడం జరిగింది. అంటే ఆ కసి ఆయనలో ఉంది. సింధూర్ అని పేరు పెట్టడంలో కూడా ఒక సెంటిమెంట్ కూడా ఆయన దీంట్లో ఉంది. ఇద్దరు మహిళా కమాండర్స్ ని, ఒక వింగ్ కమాండర్, అదేవిధంగా కల్నల్ సోఫియాని, అదేవిధంగా ఓంకా సింగ్ కమాండర్ అక్కడ కూడా ఎంచుకోవడం చూడండి. ఒక ముస్లిం, ఒక మైనారిటీ, తర్వాత ఒక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి విక్రమ్ మిస్త్రీ, వీళ్ళందరినీ కూడా ఎన్నుకోవడం అది ఖచ్చితంగా ఒక లాజికల్ కన్క్లూషన్ గా తీసుకెళ్తారు. ఇవన్నీ కూడా పాకిస్తాన్ కి పెద్ద అయితే ఇక్కడ సిచ్యువేషన్ ని మనం ఒకసారి చూస్తే, ఒకవైపు పాకిస్తాన్ ప్రధాని బంకర్లో దాక్కున్నాడు, మరోవైపు ఆర్మీ చీఫ్ అతను ఎక్కడ దాక్కున్నాడో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు. రకరకాల వార్తలు వస్తున్నాయి. అతన్ని పదవి నుంచి తొలగించారని, అరెస్ట్ చేశారని, బాధ్యతలు ఇంకొకరు తీసుకున్నారని. ఆర్మీ చీఫ్ మునీర్ ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పుడు చూడండి, పార్లమెంట్లో ఆల్రెడీ మొన్న ఒకటి లైవ్ చూసాం మనం. ఒక ఎంపీ నేను దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతాను, లండన్ బారిపోతానని ఒకడన్నాడు, ఇంకోటి ఏదో అన్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు ట్విట్టర్లో వచ్చిన ఇది ప్రధాని పార్లమెంటుకు రాలేదు, పారిపోయాడు, మీరేం చేస్తున్నారు పరిపాలన అని ఒక ఎంపీ వాళ్ళ ప్రభుత్వాన్ని కడిగి పారేస్తున్నాడు. ఒకసారి విందాం అది. इंडिया के इन मामलात के ऊपर एक स्टेटमेंट नहीं आई। जनाब डिप्टी स्पीकर साहब, मुझे टीपू सुल्तान के वो एक कॉल याद आ रहा है कि अगर एक लश्कर जिसका सरदार शेर हो और उसके साथ लश्कर में गीदड़ हो तो वो शेरों की तरह लड़ते हैं। अगर शेरों का लश्कर उसका सरदार गीदड़ हो तो वो नहीं लड़ सकते, वो जंगे हार लेते हैं। इस वक्त बॉर्डर पे खड़ा वो फौजी जो हमसे तवक्को रखता है कि हमारा लीडर, जो कौमी लीडर होता है या जो वज़ीर आज़म होता है, वो आईना होता है, वो फेस होता है, उसकी तवक्को है कि हमारी सियासी क़यादत वो दलेरी के साथ मुकाबला करेगी। जी, वाइंड अप करें, जुम्मे का टाइम है, आखिरी 2 मिनट दे जी। लेकिन जब आपका वज़ीर आज़म, जब आपका लीडर बुज़दिल हो, वो मोदी का नाम ना ले सके, उसको आप क्या पैगाम दे रहे बॉर्डर पे लड़ने वाले जवान को? మోదీ పేరు చెబితేనే కనపడకుండా పారిపోయిన మీ లీడర్, అంటే అధికార పార్టీని అంటున్నాడు అతను, ప్రతిపక్షం ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. మోదీ పేరు చెబితేనే కనపడకుండా పోయిన మీ లీడరు బార్డర్లో పోరాడే సైనికులకి ఏం మెసేజ్ ఇస్తున్నాడు, మీ ఆర్మీ అధిపతి ఎక్కడ పోయాడని చెప్పి ఈ రకమైన సిచ్యువేషన్ ఉంది. శ్రీహరి, మనం చూస్తున్నాం కదా, 4 రోజుల నుంచి పాకిస్తాన్లో సైనికులు సెలవులు పెట్టి వెళ్ళిపోతున్నారు, కొంతమంది అడ్రస్ లేకుండా పోతున్నారు. ఒక లండన్ పోతానంటాడు, ఇంకేడు పోతాడు, ప్రధానమంత్రి ఎక్కడో దాక్కున్నాడు అంటున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా